హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. ఏం చెప్తున్నాడంటే హెబ్రీ పత్రిక ఈ గ్రంథం రాసింది ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు. ఈ అపోస్తలుడైన పౌలు గారు కొత్త నిబంధనకి ఒక ప్రవక్తగా కనిపిస్తా ఉన్నాడు. పాత నిబంధన అంతా రాసింది ఎవరంటే ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, ద్వితీయోపదేశ కాండము, సంఖ్యాకాండము, ఈ 5 ఖండాలు కలిపి మోషే రాశాడు. మోషే ధర్మశాస్త్రం అంటే 5 ఖండాలు కలిపి ధర్మశాస్త్రం అంటారు. ఈ ధర్మశాస్త్రాన్ని మోషే రాశాడు అనమాట. ఈ 5 ఖండాలు కలిపి మోషే రాశాడు. మోషే ఎలా రాశాడంటే దేవుడు ప్రవక్తగా పిలిచిన తర్వాత ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఆ యొక్క సీనాయి పర్వతం దగ్గర తీసుకుని వెళ్ళి ఆ సీనాయి పర్వతం మీద కింద పెట్టి దేవుడు ఆ పర్వతం పైకి మోషేని పిలిచాడు. మోషేని పిలిచిన తర్వాత ఆ పర్వతం పైకి మోషే వెళ్ళాడు. ఇంచుమించు 40 రోజులు ఆ యొక్క పర్వతం పైన ఉండిపోయి దేవుడితో ముఖాముఖి అనుభవంతో మాట్లాడుతూ వచ్చి మొత్తం అంతా కూడా దేవుడు చెప్పడం, మోషే రాయడం. ఇలాగ ధర్మశాస్త్రం అంతా కూడా సీనాయి పర్వతం మీద మోషే ఇవ్వబడింది. హల్లెలూయా. నేరుగా ముఖాముఖి అనుభవం కలుగున్నాడు. నేరుగా దేవుడు దేవుడు చెప్తుంటాం ఇక్కడ మోషే రాస్తా ఉన్నాడు. యాక్చువల్ గా ఏదేం తోటలో మోషే లేడని. హల్లెలూయా. మోషే ఆది కాండం రాసినప్పుడు మోషే లేడని. మోషే ఎప్పుడు పుట్టాడు? ఆదాం పుట్టినప్పుడు మోషే పుట్టలేదు. అబ్రహాం పుట్టినప్పుడు మోషే పుట్టలేదు. లేకపోతే యాకోబు, ఇస్సాకు వీళ్ళందరూ వచ్చినప్పుడు మోషే పుట్టలేదండి. అసలు ఆ స్టోరీలో మోషే లేడు. అబ్రహాం పుట్టడం కానించి మోషే ఇస్సాకు గాని, యాకోబు గాని, 12 మంది గోత్రకర్తలు గాని, ఆదాం గాని, ఆదాం నుంచి 7 పుట్టారు. 7 వంశవులు అయిపోయింది. ఆదాం నుంచి 7 వంశవులు అయిపోయిన తర్వాత లాస్ట్ వాడు 7వ ఎవరంటే హానోకు అండి. హానోకు దేవుడితో మాట్లాడుతూ నడిచి వెళ్ళిపోయాడు. చచ్చిపోలేదు. అతను మరణం చూడలేదు. అతను దేవుడితో మాట్లాడుతూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడితో నడిచి వెళ్ళిపోయాడు. మరణం లేదు, అతను చనిపోలేదు. అయితే హానోకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జలప్రలయం కూడా వచ్చింది. నోవహు కాలంలో జలప్రలయం వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా పూర్తిగా తుడిచిపెట్టు పడిపోయింది. కేవలం నోవహు కుటుంబం మాత్రమే మిగిలిందండి. నోవహుకి ఎంతమంది కొడుకులు అంటే 3 కొడుకులు ఉన్నారు. ఆ 3 కొడుకులకి మ్యారేజ్ అయింది. 3 కోడళ్ళు, 3 కొడుకులు. ఎంతమంది అంటే 6. నెక్స్ట్ నోవహు భార్య. 80 మాత్రమే మిగిలేరు. జలప్రలయంలో ప్రపంచం అంతా మొత్తం కూడా తుడిచికెట్టుకెళ్ళిపోతే కేవలం 80 మాత్రం మిగిలేరండి. 80 మాత్రం మిగిలిన తర్వాత మళ్ళీ 80తోనే మళ్ళీ భూమి ప్రారంభమైంది జనాభాతో. వాళ్ళ 3 కొడుకుల ద్వారానే జనాభా మళ్ళీ పెరగడం మొదలుపెట్టారు. ఇప్పుడు జనాభా పెరగడం అప్పుడు మళ్ళీ నోవహు కొడుకుల నుంచి షేము వచ్చాడు. షేము సంతానం నుంచి అబ్రహాం వచ్చాడు. అబ్రహాం వెళ్తూ ఉండగా తర్వాత ఇస్సాకు వచ్చాడు, యాకోబు వచ్చాడు, 12 మంది గోత్రకర్తలు వచ్చేసారు. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ఆ ఏసేపు వచ్చాడు. ఏసేపు అయిపోయింది. ఏసేపు కాలం అయిపోయింది. తర్వాత ఎప్పుడుకో నిర్గమకాండం వచ్చేసరికి మోషే రాలేదు. ఆది కాండం గ్రంథం అయిపోయింది. ఆది కాండం అంతా అయిపోయింది. నెక్స్ట్ నిర్గమకాండంలోకి వచ్చేసరికి మోషే ఎంటర్ అయ్యాడు. 2 అధ్యాయం.